నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని నందనం రైతు సేవా సహకార సంఘం ద్వారా రైతులకు అందుబాటులోకి నూతన డ్రోన్ స్ప్రే సేవలు రానున్నాయని కార్యదర్శి కోతి సంపత్ గౌడ్ అన్నారు. ఇప్పటికే సొసైటీ ద్వారా రైతులు సేవలు పొందుతున్నారని, నాబార్డు ద్వారా మరో నూతన డ్రోన్ స్ప్రే రానుందని తెలిపారు. ఈ రబీ సీజన్ లో ఐనవోలు నందనం గ్రామాల్లో మొక్కలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా 2 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి ఐనవోలు వెంటమూడిపల్లి ఒక సెంటర్, తర్వాత నందనంలో ఒక సెంటర్, 2 సెంటర్లు మన మండలంలో ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది రైతుల దగ్గర 70,000 క్వింటాల వరకు పర్చేస్ చేయడం జరిగింది. తొందరగా కాంటాలు అవ్వడము, తొందరగా షిఫ్టింగ్ అవ్వడం వల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ కూడా మా పిఐసి ఇన్ఛార్జి మన ఎస్ సందీప్ కుమార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారి ఆధ్వర్యంలో మేము పరబందిగా నడపడం జరుగుతున్నది. నందనం రైతు సేవా సహకార సంఘం సిఇఓ నా పేరు కె సంపత్. మనము సంఘం ద్వారా ఈ మధ్యకాలంలో ఒక డ్రోన్ పిఎస్ఎస్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ కింద మనం ఒక డ్రోన్ తీసుకోవడం రావడం జరిగింది. ఆ డ్రోన్ను రైతులకి ఎకరానికి అంటే ఒక ట్యాంకు పిచికారీ చేయడం, ఎకరానికి 400 చొప్పున మనము పిచికారీ చేయడం జరుగుతున్నది. దాదాపు మనము మార్చి 5 మనకు కలెక్టర్ ద్వారా మనం దాన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 100 ఎకరాలకు వరకు మనము స్ప్రే చేయడం జరిగింది. దాంతో రైతులకు మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా రైతుకి టైం సేవ్ అవడం జరుగుతున్నది. ఒక ఎకరం కుట్టడానికి ఒక డ్రోన్ ద్వారా ఒక ఎకరానికి ఒక 5 నిమిషాల్లో ఒక ఎకరం కుట్టడం జరుగుతుంది. దాని ద్వారా టైం సేవ్ జరుగుతుంది. తర్వాత లేబర్ ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఈ చేసే పిచికారీ విధానం కూడా మొత్తం పంట పైన సమపాలలో పిచికారీ అవుతుంది. కాబట్టి మన దాని ద్వారా పంటలకి సమానమైన స్ప్రే జరగడం వల్ల పురుగుల నియంత్రణ కూడా ఉంటున్నది. దాని ద్వారా సంఘానికి కూడా లాభదాయకంగా ఉన్నది.